శాశ్వతలో నీయందు నిలచునట్లుగా నీయందు నిలచునట్లుగా నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసురాలకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసురాలకించు నా హృదయములోని చెడుతలంపులను ఛేదించు నీ వాక్యము నా హృదయములోని చెడుతలంపులను ఛేదించు నీ వాక్యము నీ రూపమునకు మార్చును నన్ను నీరు మహిమా కొరకేగా నీరు మహిమా కొరకేగా నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసురాలకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసురాలకించు. బైబిల్ పలు పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినం పఠించిన ప్రేమ తోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. కొన్ని బైబిల్ పఠనం కొరకై కొన్ని మాటలు చదువుకొని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 16 నుండి 21 వచనాలు మార్చి చదువుకున్నాం. 16 నుండి 21 వచనాలు యోహాను సువార్త 6వ అధ్యాయము 16 నుండి 21 వచనాలు. సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రానికి వెళ్ళి దోణి ఎక్కి సముద్రపు అడ్డున ఉన్న కపెర్నహూమునకు పోవచ్చుండిరి. అప్పుడు పెద్ద గాలి విసురుగా సముద్రం పొంగుచుండెను. అయితే ఆయన నేనే భయపడుతున్నాను వారితో చెప్పాను. తిరిగి మరి మాట చదువుకుందాం. నాహోము గ్రంథం. నాహోము పాత నిబంధనలో చివరిలో ఉంటుంది. నాహోము 1వ అధ్యాయం. నాహోను 1వ అధ్యాయము 3వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. 3వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. యెహోవా దీర్ఘశాంతుడు. 1వ వచనం 1వ అధ్యాయము 3వ వచనం. 3వ అధ్యాయం 3వ వచనం. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబల గలవాడు, ఆయన దోషులను దోషులుగా అంచరు. యెహోవా తుఫాన్లో ఉండి సుడిగాలిలో వచ్చేవాడు, మేఘములు ఆయనకు పాదతోడిగా ఉన్నవి. చాలా చదవడం లేఖన భాగాలను భాష నుంచి దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మాపలో తండ్రి, నమ్మకమైన మా దేవాన్ని కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సాయంకాలం బైబిల్ పట్టణ కొరక రాగిన బిడ్డల పట్టిన కొందరు స్తోత్రాలు. ప్రభావ మా తండ్రి వాతావరణం అనుకూలంగానే ఉంచారు. అయినా కొంతమంది ఇంకా రాలేదు. వారిని కూడా ప్రేరేపించుకుని నడిపిస్తున్నామని ప్రార్థిస్తుంటున్నాం. వచ్చి మేము ఎవరు పోకుండా కాడికి వెళ్లకుండా మా కొరకై మీరు ఉద్దేశించినటువంటి వర్తమానం మేమందరి ద్వారా మా జీవితాలు, మా కుటుంబం, మా యొక్క సంఘం క్షేమంగా నమ్ముతుంటున్నాం. వాళ్ళ రాష్ట్రాలను కూడా జ్ఞాపకం చేసుకొని
సమయంలో మీ మాటలు అందించడానికి కూర్చోపించుకొని ప్రార్థిస్తూ విధాల హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఆచరించుకుంటూ ఇచ్చిన అవకాశం బట్టి మరిస్తూ స్థుతిస్తూ యేసే పరిశుద్ధనామమున స్తుతించి ప్రార్థించి కనపరచబెట్టున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే మరి నాహూములోకి మాట చదువుకుంటూ వచ్చాం. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలులోనూ వచ్చేవాడు, మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నవి. కాబట్టి చూడండి, మరి ఆ దినాల్లోనే కొన్ని వేల సంవత్సరాల కిందటనే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా తన ప్రవక్తల నోట ఈ మాటలు పలికిస్తూ వస్తుంటున్నాడు. తుఫానులు మరి అక్కడ ఇప్పుడు వచ్చేటటువంటివి కాదు. ఈ తుఫానులు ఇప్పుడు నుంచో ఉన్నవి. దేవదూతల భూమి మీద నివసించినటువంటి సమయంలో నుండే ఈ తుఫానులు అనేవి ఉన్నాయి. కాబట్టి ఈ తుఫానులలో రావడానికి అక్కడ మనం చదువుకున్న మాట ఏంటంటే యెహోవా దీర్ఘశాంతుడు. అంటే ఆయన తుఫాను పంపించే మునుపు ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని, లేక ఒక ప్రాంతాన్ని ఆయన దానికి తీర్పు తీర్చు మునుపు కొంత సమయము ఆ ప్రజలకు ఇస్తాడు, ఆ ప్రాంత ప్రజలకు ఇస్తాడు. ఆ గ్రామ ప్రజలైనా, ఆ పట్టణ ప్రాంత ప్రజలైనా, వారు ఎవరైనప్పటికీ కూడా వారికి కొంత సమయాన్ని దేవుడు ఇస్తాడు. ఆ తర్వాత మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడం అంటాడు. అంటే ఆ ప్రాంతంలో జరుగుతున్న దోషము, ఏ ప్రాంతంలో దోషం ఎక్కువైపోతున్నదో, ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో, ఏ గ్రామంలో ఎవరు ఏ రకమైనటువంటి దోషాలు చేస్తూ ఉంటున్నారో ఆయన దీర్ఘశాంతము చూస్తాడు 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 చూస్తాడు. అందుకని ఈ తుఫాన్లు అనేవి మనం గమనిస్తూ వస్తున్నాం. కొన్నిసార్లు అమెరికాలో వస్తున్నాయి, కొన్నిసార్లు చైనాలో వస్తున్నాయి, కొన్నిసార్లు రష్యాలో వస్తున్నాయి, కొన్నిసార్లు ఇండియాలో వస్తున్నాయి. ఎందుకు ఇలాగ వస్తున్నాయి అంటే ఆయన ఆకాశాన్ని పాలు చూసినప్పుడు ఎక్కడెక్కడ ప్రజలు దోషులుగా కనబడుతున్నాడో వారికి ఎలాగా న్యాయం చేయాలో, వారిని ఎలాగా సరిచేయాలో, వారిని ఎలాగా దయకు మార్గంలో నడిపించాలో ఆ ఉద్దేశంతో సాక్షాత్ దేవుడు ఏం చేస్తాడంటే ఆ గాలి స్వరూపములో ఆయనకున్నటువంటి శక్తిని గాలి స్వరూపములో పంపిస్తాడు. దానినే తుఫాను అంటారు. అది కూడా డైరెక్ట్గా మనకు పంపిస్తే అసలు తట్టుకోలేము. సముద్రం మీద పంపిస్తాడు కాబట్టి సముద్రము ఆ గాలి రెండు కలుస్తాయి కాబట్టి వర్ష రూపములో, వరదల రూపములో, జలప్రళయ రూపంలో అవి మనుషుల మీదకి వస్తాయి. అందుకని ప్రియమైన సోదరి సోదరుడా, అనేకులు ఏమంటారంటే మన భారతీయులు వాయుదేవుడు అంటారు. వాయుదేవుడు నిజమే, యెహోవా సుడిగాల్లో వచ్చినటువంటి ఆయన వాయుదేవుడే ఆయన. కానీ ఆ దేవుడు అని ఎరగలేకపోతుంటున్నారు. ఆయన రూపాలు అగ్ని రూపం ఉంది, ఆయన రూపము వాయు రూపం ఉంది, ఆయన రూపము నీటి రూపం ఉన్నది. ఏ రూపాలైనా ఉంటాయి. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇవన్నీ కూడా శక్తి. నేను చెప్పినటువంటి మూడు కూడా శక్తి. ఈ మూడుకున్న శక్తి మిగతా ఎక్కడ కూడా మనం చూడలేము. ఏ జంతువులో కానీ, ఏ మనిషిలో కానీ, ఏ పక్షిలో కానీ, ఏ మనం తయారు చేసుకున్నటువంటి ఎంత గొప్ప కట్టడాల్లోనైనా కానీ దేనిలో కూడా శక్తి లేదు. ఈ మూటికున్నటువంటి శక్తి దేనికి లేదు. అంటే దాని అర్థం ఏంటంటే సాక్షాత్తు దేవుడే ఆ యొక్క శక్తి స్వరూపములో ప్రజల మీదకి, ఆయా పట్టణాల మీదకి, ఆయా దేశాల మీదకి, ఆయా ప్రాంతాల మీదకి దిగి వస్తాడు. ఎందుకు? ఆయన దీర్ఘశాంతుడు కాబట్టి సమయం ఇస్తాడు. వాళ్ళకి సమయం ఇస్తూ ఉంటాడు. మారుతారా? మనసులు మారుతాయా? జీవితాలు మారుతాయా? కుటుంబాలు మారుతాయా? నా వైపు తిరుగుతారా? హృదయాన్ని కఠినపరుచుకుంటారా? అని అనేకమైనటువంటి చెప్పిన తర్వాత లోబడలేదు కనుక. అందుకని ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచను. అందుకని దోషము
మనం అంటూ ఉంటాం ఆ సందర్భాల్లో మనోడు కూడా వాడు పాపం పండిందిరా అందుకని అట్లా అయిపోయిందన్నారు. అదే జరుగుతుంది. ఏ ప్రాంతంలో పాపం పండుతున్నదో ఆ ప్రాంతానికి ప్రభువు అనేక రూపాల్లో ఆయన ప్రత్యక్షం అవుతున్నాడు. కొన్ని సందర్భాల్లో భూకంప రూపంలో వస్తున్నారు. అనేక సందర్భాలు మనం చూస్తున్నాం. ఇక్కడ భూమి కంపించింది, ఆ దేశంలో భూమి కంపించింది, ఇన్ని బిల్డింగ్లు కూలిపోయినాయి. ఏమిటిదంతా కూడా అంటే ఆయన దీర్ఘశాంతాన్ని ప్రజలు ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తూ వస్తారో దాని ప్రతిఫలాన్ని వాళ్ళు అనుభవించక తప్పదు. అందుకని ప్రియులారా, యెహోవా తుఫానులోను సుడిగాలిలోనూ వచ్చేవాడు, మేఘాలు ఆయనకు పాదధూళిగా ఉన్నవి అంటారు. కాబట్టి మేఘారుడు, ఆయన మేఘారుడై వచ్చాడని అనేక సందర్భాలు మనం చూస్తాం. పాత నిబంధనలో కూడా మోషే ఇశ్రాయేలు దినాల్లో వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు మేఘము కమ్మిందంటే సాక్షాత్ దేవుడే వారి మధ్యకి దిగొచ్చాడు. మేఘము పైకి లేచిందంటే దేవుని యొక్క శక్తే వారి మధ్య నుంచి పైకి పోయింది. అందుకనే ఈ దినాల్లో జరుగుతున్నటువంటి యొక్క తుఫానులు ఎందుకు వస్తున్నాయి, దీనికి కారణాలు ఏంటని బైబిల్ని మనం అన్వేషించాలా, బైబిల్ మనము రీసెర్చ్ చేయాలా. అప్పుడు అనేకమైన సత్యాలు మనకు కనబడుతూ వస్తాయి. ఈ తుఫాను అనేది ఆదికాండం 1వ అధ్యాయంలోనే ప్రారంభించబడింది. అది చివరి వరకు ప్రకటన గ్రంథం వరకు కనబడుతూనే వచ్చింది నాకు. ఆదికాండంలో ప్రారంభించబడినటువంటి ఈ తుఫానులు ప్రకటన గ్రంథం వరకు కూడా అది కంటిన్యూగా అవుతూనే వచ్చినాయి. అందుకని ఇక్కడ ఆ మాటలు రాయబడుతూ వచ్చినాయి. ఏమని అంటే ఆయన సుడిగాలిలో వచ్చేవాడు, తుఫాన్లో వచ్చేవాడు. మరి వచ్చి ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏం జరుగుతున్నది? ప్రపంచం ఏమైపోతున్నది? ఎవరు కూడా ఆఫ్ చేయలేరు దాన్ని. కాకపోతే జాగ్రత్తలు తీసుకోమంటారు. ప్రభుత్వం కానీ పరిపాలకులు కానీ ఏమంటారంటే జాగ్రత్తలు తీసుకోనండి. ప్రభుత్వంగా మేము తీసుకునే జాగ్రత్తలు మేము తీసుకుంటాం, మీరు తీసుకునే జాగ్రత్తలు మీరు తీసుకుని అనగలరే కానీ దైవ శక్తిని ఆఫ్ చేయగలిగిన వాడు ఒక్కరు కూడా లేరు. ఎంతమంది బైబిల్ విమర్శించారో, ఎంతమంది ప్రభుని విమర్శించారో, ఎంతమంది యెహోవా దేవుని విమర్శించారో, ఈ రోజు అందరూ కూడా ఇళ్లల్లో భయపడి లోన దాక్కొని బయటకు కూడా రాలేకపోయిన పరిస్థితులు ఉన్నాయి. ప్రియమైన సోదరులారా, కాబట్టి తుఫాను అనేటటువంటిది ఎందుకు వస్తున్నది అంటే ఎవరో కాదు, దేవుని యొక్క తీర్పని. మొత్తానికి దేవుడు ప్రపంచం మొత్తానికి తీర్పు తీర్చవచ్చు, కానీ నోతో ఒక నిబంధన చేశాడు. నేను ప్రపంచం మొత్తానికి ఇలాంటి జలప్రలయం తీసుకొని రాను, కానీ ఏ ప్రాంతం అయితే దాని దోషము అధికమైపోతున్నదో ఆ ప్రాంతానికి మాత్రమే నా యొక్క తీర్పును పంపిస్తాను అని అన్నాడు. అందుకన్నాడు నినివే పట్టణం యొక్క దోషము ఘోరమైపోయింది. అందుకని ఆ ప్రవక్త నాహుము ప్రవక్త నినివే పట్టణాన్ని గురించి ఆ యొక్క అధ్యాయంలో మనం చూస్తాము. నినివే ప్రజలు ఎంత ఘోరమైపోయినారంటే దేవుణ్ణి విడిచిపెట్టేశారు, సొంత మార్గాల్లో వెళ్ళిపోయినారు, అనేకమైన అన్య దేవతలను చేసుకున్నారు, వారి ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చారు, ఎంతో గర్విస్తులుగా జీవిస్తూ వచ్చారు. అందుకనే ఆ సందర్భంలో దేవునికి కోపం వచ్చినప్పుడు ఆయన నాహుము ద్వారా ఈ మాట చెప్పి తర్వాత యోనాను పంపిస్తాడు అక్కడికి. కాబట్టి ఎందుకు చెప్పాను ఈ ఉపోద్ఘాతం అంటే, లోకంలో తుఫాన్లు అవంటే వాడికి ఏదో ఒక రకమైనటువంటి విచిత్రంగా ఉంటుంది, కానీ దేవుని తెలిసినటువంటి వారు, బైబిల్ గ్రంథం తెలిసినటువంటి వారు అయ్యా ఎవరో కాదని మీరేనయ్యా. అందుకే మనం చదువుకునే విషయానికి వెళ్దాం రండి. యోహాను సువార్తలో ఒక మాట చదువుకుంటూ వచ్చాము. యోహాను సువార్తలో ఆ మాటలు మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్తలో అక్కడ ఒక మాటను మనం చూసినట్లయితే 6వ అధ్యాయంలో ఆయన ఒక మాట చూద్దాం. ఆ మాటను 20లో ఆఖరి భాగం చదువుతున్నాం చూడండి. ఆయన నేనే భయపడుకునని వాడితో చెప్పాను. అది తీసుకోవాల్సినది. దేవుడు ఇక్కడ చేస్తున్న విషయం ఏంటంటే నేను అని చెప్తున్నాడు. ఎందుకు ఆయన మాట చెప్తున్నాడు? నేను అని ఎందుకు చెప్తున్నాడు అంటే అవతల భయపడుతున్నాడు. ఎవరు భయపడుతున్నారంటే దేవుని నమ్ముకున్న ప్రజలు కూడా భయపడుతున్నారు. దేవుని నమ్ముకున్న ప్రజలు కూడా భయపడుతున్నారు. అక్కడ
సరే, దేవుని నమ్మనోళ్ళు భయపడుతున్నారంటే అదొక అర్థం ఉన్నది. దేవుని నమ్మిన వాళ్ళకి దేవుడు తీర్పు తీర్చడు, వారిని కాపాడుతాడు ఆ యొక్క పరిస్థితిలో. అది మనకు బాగా తెలుసు. ఇక్కడ బాగా జాగ్రత్తగా అర్థం చేసుకోరండి. నేనే అనే దానిలో ఎంతో అర్థం ఉంది బైబిల్ గ్రంథంలో. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉంటుంది ఆ మాట. నేనే అనే యొక్క శబ్దము చూడండి. ఒక్క మాట దానికి జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 109 అధ్యాయము తీసిన వాళ్ళు వచ్చిన చదవండి. కీర్తన గ్రంథము 109 25 వచ్చింది. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను. 107 అధ్యాయము 25 వచ్చింది. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను. 29 వచ్చింది. ఆయన తుఫాను ఆపివేయగా అది. కాబట్టి తుఫాను పంపించేది ఎవరు? ఇప్పుడు తుఫాను ఎవరి ద్వారా వస్తున్నది? ప్రభువే. అందుకని ముందే చెప్పాను, ఆయన వస్తున్నాడంటే తుఫాను కాదు, సాక్షాత్ దేవుడే వస్తున్నాడు. ఆయన శక్తిని గాలి రూపంలో పంపించాడు. ఆయన శక్తిని వాయు రూపం, మరి అగ్ని రూపంలో పంపిస్తాడు. ఆయన శక్తిని నీటి రూపంలో పంపిస్తారు. ఈ మూటికి మానవులు ఎవరు తట్టుకోలేరు. అందుకనే వాటిని ఎంత తీసుకోవాలో అంతవరకే మనం తీసుకుంటేనే మనం బ్రతకగలుగుతున్నాం. అది మించిపోయిందంటే ఎవరి లోకంలో బ్రతకలేరు. గాలి అనుకుంటామే కానీ గాలికున్న శక్తి అంతా తెలిసిన ఒక వ్యక్తిని పడగొట్టగలదు, ఒక ఇంటిని పడగొట్టగలదు, ఒక బిల్డింగ్ను పడగొట్టగలదు, ఒక అడవిని పడగొట్టగలదు, ఆఖరికి పర్వతాన్ని కూడా కదిలించగలదు. గాలికి అంత శక్తి ఉన్నది. అంటే గాలి కాదు, అది దేవుని యొక్క శక్తి. అది అగ్ని ఒక ఇంటిని కాదు, ప్రపంచాన్నే తగలబెట్టేస్తుంది. ప్రపంచాన్నే ఒక దగ్గర కానీ మీరు ముట్టుకున్న తర్వాత దానికి ఆపుకుండా ఉండండి, అదే అనుకున్న ప్రపంచం మొత్తం తగలేస్తుంది. అంత శక్తి అగ్నికి ఉన్నది. నీటికి ముంచి వేసేస్తుంది, ఎంతైనా మునిగిపోతుంది. లోకాన్ని ముంచేస్తుంది. కొండలు, పర్వతాలు, శిఖరాలు అన్నిటిని ముంచివేయగల శక్తి నీటికి ఉన్నది. ఇవన్నీ కూడా మన శక్తికి మించినవి, మన జ్ఞానానికి మించినవి. అందుకనే ఋషులనే వాళ్ళు వెళ్ళి ఆ అరణ్యములో కూర్చొని వీటిని రకరకాలుగా ధ్యానించి రకరకాలుగా చెప్పి గ్రంథాలు రాయించారు వాళ్ళు. కానీ బైబిల్ గ్రంథంలో అంతకంటే స్పష్టంగా రాయబడుతూ వస్తాయి. అంటే దేవుడు అంటే మనం అనుకున్న రీతిగా 2 కాళ్ళు 2 చేతులు కలిగేదో మన దగ్గర తెల్లని వస్త్రాలు వేసుకోవడం. ఆయన అదొక శక్తి స్వరూపుడు. ఆ శక్తి ఏ రూపంలో ఎక్కడ ఎవరికి కనబడాలో అలా కనబడతాడు. అందుకనే ఆయన ఎవ్వరూ చూడలేరు. రాశారు మన దీనిలో యోహాను పత్రిక కూడా రాశారు. ఆయన ఎవరు ఎప్పుడు చూడలేదు, చూడపోరు కూడా. ఆయన చూడలేరు, చూడబోరు. మరి ఎవరు చూశారు? క్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చి ఆయన గుణగణాలు ఏంటో మనం చూపించాడు. దేవుని యొక్క శక్తి క్రీస్తు ప్రభు ద్వారా మనం తెలుసుకోగలిగినాం. దేవుని యొక్క ప్రేమ క్రీస్తు ప్రభు ద్వారా తెలుసుకోగలిగినాం. మరి దేవుని యొక్క పరిశుద్ధత క్రీస్తు ప్రభు ద్వారా మనం తెలుసుకోగలిగినాం. మరి దేవుని యొక్క మరి గొప్పతనం అంతా కూడా, ఆయన మహిమంతా కూడా క్రీస్తు ప్రభు ద్వారా మనం కనుక్కున్నాం. అందుకనే మనం ఏంటంటే క్రీస్తు ప్రభుని చూసినప్పుడు దేవుడు చూసినట్లు. కానీ దేవుని ఎవరు చూడలేరు, చూసి బ్రతకలేరు. ఆ చిన్న సూర్యుడు, ఆ సూర్యుని ఒక్కసారి 5 నిమిషాలు చూస్తే మన కళ్ళు అసలు ఇంకా మళ్ళీ కనబడవు. ఆ సూర్యుడినే చూడకపోతే ఆ సూర్యుడి కంటే కోటాను కోట్ల తేజస్సు కలిగినటువంటి ఆయన ఎక్కడ చూడగలం మనం? మోషే అన్నాడు, అయ్యా నేను నిన్ను చూస్తాను అయ్యా. మోషే, నువ్వు నన్ను చూడలేవు, నాకు ఆశ ఉన్నదయ్యా నేను చూడాలని. నీ స్వరం వింటున్నాను కానీ నేను చూడాలని ఆశ ఉన్నదయ్యా. లేవు, నువ్వు నన్ను చూస్తే బ్రతకలేవు నువ్వు మోషే. మరి ఏం చేయాలా? ఒక పని చేయి, నీ ఆశ ఇంత ఎక్కువగా ఉంది కాబట్టి రమ్మన్నాడు. మరి నేను నీ మీద చేయబడతాను, నిన్ను యొక్క ప్రాంతంలో కొండల మధ్యలో దాచిపెడతాను. నేను దాటిపోయేంత వరకు కూడా నిన్ను వీటిలో దాచేసి నేను దాటిపోయిన తర్వాత ఛేదిస్తాను, నా వెనుక భాగం చూడు అని అన్నాడు.
మోషే ఆయన తల పెట్టేసి మోషేను కనబడకుండా రెంటి వాటి మధ్యలో పెట్టేసేసి బండ మధ్య సందులో పెట్టేసేసి అలాగే వెళ్ళిపోయిన తర్వాత ఆ బండ సందులో నుంచి బయటకు వచ్చి చూసి వెనక భాగం చూసి మోర్చీలు పడిపోయినాడు. వెనక భాగమే అంత పవర్ఫుల్గా ఉంటే ముందు భాగాన్ని ఎవరు చూడగలరు? అందుకనే ఇవన్నీ కూడా అగ్ని అయినా వాయువు అయినా లేకపోతే నీరైనా ఇవి మనం అనుకున్న రీతిగా ఏదో మనం ఉపయోగించుకుంటున్నానే కాదు, అది దైవ శక్తిని గుర్తించుకోండి. వాటిని ఎలా ఉపయోగించాలో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మానవుని ఈ మూడుగా లేకపోతే మానవుడు భూమి మీద నివసించలేడు. మానవుడికి భూమి మీద నివసించేదానికి అవకాశం ఇచ్చాడు. మానవుడు ఇక్కడి నుంచి చంద్రమండలం వెళ్తే ఆడ నివసించలేడు, నక్షత్రాలకు వెళ్తే ఆడ నివసించలేదు. ఎందుకంటే ఇక్కడ పంచభూతాలు ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఉండవు. అక్కడ కొంత దాటిన తర్వాత విమానాలు వెళుతూ కొంత దాటిన తర్వాత అసలు గాలే ఉండదు. వాయుమండలం దాటారనుకో 7 మండలాలు ఉంటాయి. భూమండలం నుంచి ఆకాశ మండలము, ఇలాగ వాయుమండలము, నక్షత్ర మండలము, చంద్రమండలం, 7 మండలాలు ఉంటాయి. ఈ మండలాల్లో వాయుమండలం దాటిన తర్వాత నీకు ఉక్కిరి బిక్కిరి ఆడదు, చనిపోతారు. అందుకని పోయేటప్పుడు అంత ఆక్సిజన్ తీసుకుని వెళ్తారు, చంద్రమండలం కానీ ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా. కాబట్టి దైవ శక్తులు అవన్నీ కూడా అది అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి తుఫాన్ ఏదో వస్తుంది, లేకపోతే మాకు ఏదేదో భూకంపాలు జరుగుతున్నాయి, అగ్ని వస్తున్నది, వాయువు వస్తున్నది. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఋషులు అనేటటువంటి వాళ్ళు వాయుదేవుడని, అగ్నిదేవుడని, వరుణదేవుడని అలాగ రకరకాల పేర్లు పెట్టేసేసి వాళ్ళ గ్రంథాలు వాళ్ళు రాసుకున్నారు. బైబిల్ గ్రంథంలో అన్నిటికంటే స్పష్టంగా ఉంటుంది. ఆయన వచ్చేదే దానితోటి. ఆయన స్వరూపమే వాయువు, ఆయన స్వరూపమే అగ్ని, ఆయన స్వరూపమే నీరు. అందుకన్నాడు జీవజలాల ఓటనైన నన్ను విడిచినాడు అంటాడు. ఇక్కడ ఇర్మియా గ్రంథంలో జీవజల యోటం, నేను మామూలు జలాన్ని కాదు, నన్ను ఎంతగా మీరు తీసుకుంటుంటే అంతగా వస్తానంటే ఇక నీకు కొదువు అనేది ఉండదు. ఈ జలము చాలామంది అనుకుంటారు అంటే వర్షం పడినప్పుడు అనుకుంటారు, కాదు. ఆకాశంలో ఉన్నాయి జీవజలాల, ఆకాశంలో ఉన్నాయి. కావాల్సినంత నీరు ఆకాశంలో ఉన్నాయి, భూమి కింద ఉన్నాయి నీరు. ఆకాశంలో నీరు ఉన్నది, భూమి కింద నీరు ఉన్నది. ఎవరికి అర్థమవుతాయి ఈ విషయాలు? ఆ నీరు ఈ నీరు కానీ కలిసినంటే ప్రళయమే. అదే నోవహు కాలంలో సంభవించింది. అందుకని ప్రియమైన సోదరులారా, ఈ దినాలు మనం చూస్తున్న పరిస్థితులను బట్టి ప్రపంచం అంతా గడగడలాడిపోతుందని, భారతదేశం గడగడలాడిపోతుంది. ఎందుకు వస్తున్నాయి అసలు ఈ తుఫాన్లని నేను ధ్యానించడం మొదలుపెట్టాను. ప్రభువా, మరి మీ బిడ్డ పరిస్థితులు అంటే నా బిడ్డలకు నేనేం చెప్తున్నాను? నేనే భయపడకూడదు. ఎక్కడ దోషమున్నదో వారి మీదకి వెళ్తుంది తుఫాన్, ఆ ఇంటి మీదకి వెళ్తుంది తుఫాన్. ఎక్కడ దోషము ఉండదో ఆ ఇంటిని ముట్టను కూడా ముట్టదు. చూసారా, కొన్నిసార్లు మనం చూస్తాము చుట్టూ ఉన్నటువంటి ఇళ్ళన్నీ పడిపోతాయి, చుట్టూ ఉన్న ఇళ్ళన్నీ పడిపోతాయి, కానీ ఒక ఇల్లు అలాగా, 1-2 ఇళ్ళు అలాగే నిలబడిపోతాయి. సాక్షాత్ నేనే సాక్షి చెప్తాను, ప్రభు మహిమార్థమని. దివిసీమ కొట్టుపోయినటువంటి దినాల్లో ఉన్న సమయంలో, అప్పుడు మేము చీరాల్లో ఉన్నాను. అప్పుడు చాలా చిన్న పిల్లోడు. మాకు ఉండటానికి ఒక చిన్న పూరిల్లు మాత్రమే, మా మామయ్య గారు మా అత్తయ్య గారికి చిన్న పూరిల్లు మాత్రమే ఉంది. ఆ సమయంలో నేను అక్కడ ఉన్నాను. చాలా చిన్నవాడు, అనగా కొన్ని నెలల బిడ్డే. మరి మాకు ముందున్నటువంటి ఇళ్ళన్నీ కూడా లేచిపోతున్నాయి, రేకులన్నీ లేచిపోతున్నాయి, పూరి అంతా లేచిపోతున్నాయి. ఎక్కడ చూసినా అంతా కూడా లేచిపోతూనే ఉన్నాయి. 350 కిలోమీటర్లు గాలి వేసింది అప్పుడు మేము ఉన్నటువంటి స్థలాల్లో. అప్పుడు ఏం చేయాలో మాకు అర్థం కాదు. అప్పుడు మేము ఒక పని చేసేసాము. అబ్బాయిని తీసుకున్నాము, తను ముగ్గురం కలిసాము. ప్రక్కనే మా మామయ్య గారు గట్టి ఇల్లు కట్టారు, కానీ చిన్న మామయ్య గారు దానికి ఏం చేశారంటే ఆయన కిటికీలు పెట్టాడు, కానీ కిటికీలకి ఇవి పెట్టలేదు, తలుపులు పెట్టలేదు. ఇల్లు మిద్దే కానీ కిటికీలకి తలుపులు లేదు. సరే ఎందుకు వచ్చిన గొడవలే, దీన్ని తప్పించుకుందామని చెప్పేసి మేము ముగ్గురం అందులోకి వెళ్ళిపోయి, నేనేం చేశానంటే కిటికీలు లేదుగా, ఇలాంటి చాప ఒకటి తీసుకొచ్చి కిటికీకి పెట్టేసి
రాత్రంతా నిలబడ్డాను ఆ చాపను అడ్డం పెట్టుకొని. ఆమె మా బిడ్డను భుజానేసుకొని రాత్రంతా నిలబడింది. ఈ పరిస్థితిలో మామయ్య గారు చాలా వృద్ధాప్యంలో ఉన్నాడు. ఆయన. ఇంత భయంకరంగా వస్తుంది, గాలి లేచిపోతున్నాయి, కేకలు, అరుపులు, ఎక్కడ చూసినా వెనక ముందు మేము వింటూనే ఉన్నాం. గడగడలాడిపోతుందంటే చీరలు మొత్తము. అప్పుడు అక్కడ వదిలిపెట్టేసి మేము అన్నాము, మామయ్య గారి దగ్గరికి వెళ్ళి, మీరు ఒక్కరే ఈ పూరిల్లో ఉంటే మొత్తము వెళ్ళిపోతుంది, పూరిపాకంతో మీరు నీళ్ళలో కొట్టుకొని పోతున్న మామయ్య గారు కొంచెం లోనికి వచ్చేసేయండి, మాతో పాటు మీరు ఉండండి అంటే, అబ్బాయి నేను వాతావరణం పరీక్షిస్తున్నాను రా, మీరు లోనికి వెళ్ళండి, నేను అవసరమైతే చూస్తాను అన్నాడు. చాపేసుకున్నాడు, మంచం దగ్గర మోకాడు నేడు. నేను అనుభవంతో చెప్తున్నాను, చూసి చెప్తున్నాను, ప్రభు మన కొరకే చెప్తున్నాను. మోకాళ్ళ మీద ఉన్నాడు, చాపేసుకున్నాడు, ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. వీళ్ళరా చుట్టుపట్ల ఇళ్ళన్నీ కూడా లేచిపోయినాయి, కానీ మా ఇంటి మీద కనీసము ఎంత తాటా కూడా లేచిపోయాలి. నినివే దోషము, మన దోషాలు ఎప్పుడైతే అధికమవుతుందో ఆ తుఫాను మనం తాగుతుంది. ఆ దోషం మనలో లేకపోతే ఏ తుఫాను మనం తాగదు. అందుకని నేను ఉత్సవం చెప్తాను ప్రతి ఒక్క విషయం కూడా. మేము వచ్చి తర్వాత చూసినప్పుడు ఆయన ఏమైనా నిద్రపోతున్నాడేమో అని చూసినప్పుడు నీళ్లు చాప కిందకు వచ్చేసినాయి. అయినప్పుడు కూడా ఆ చాప పైన మోకాడు ఉన్నాడు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. తెల్లవారి నాకు ప్రార్థన చేశాడు. అందరూ ఆశ్చర్యపోయినారు. ఏంటిదంతా కూడా చుట్టుపక్కల ఇళ్ళన్నీ కూడా ఇంత గొడవలు అయిపోయినవి, రేకులు లేసిపోయినవి, కప్పులు లేసిపోయినవి, అన్నీ పడిపోయినవి, కేకలు రంకులు అంతా కొందరు గొడవ అయిపోయినారే, వీళ్ళు పూరిపాక ఏమిట్రా ఇంత గొడవ పైకి లేవలేదంటే రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నాడు. గొప్ప విశ్వాస అయినటువంటి ఆయన. ప్రియమైన సోదరి తుఫాను మనం భయపడాల్సిన అవసరం లేదు, కానీ మోకాళ్ళ మనకి మనం రావాల్సిన అవసరం ఉన్నది. అందుకనే ఈ తుఫానులు వచ్చేది దేవుని ద్వారా వస్తాయి. దేవుడే వస్తాడు కాబట్టి మనల్ని ముట్టుకోడు, మన జోలికి రాడు. అయితే మనలో కూడా దోషం అంటే మనం కూడా విడిచిపెట్టడం. రేపు ఇప్పుడు మనం చదువుకున్న భాగంలోకి వెళ్దాం. అందుకని ఇక్కడ ఆ విషయాన్ని చూస్తే యోహాను సువార్తలో 6వ అధ్యాయం చదవండి. నేను మనం చదివినటువంటి భాగాన్ని. చూడండి, ఇక్కడ ఉన్న సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రం నదికి వెళ్ళి ధోని ఎక్కి సముద్ర అద్రవారి కపెర్నహూమునకు పోవచ్చుండిరి. శిష్యులు పోతున్నారు కానీ ప్రభు పోవటం లేదు. సాయంకాలం అయిపోయింది. అంతకుముందు 5,000 మందికి భోజనం పెట్టేశారు. 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి భోజనాలు పెట్టేసేసారు ఆయన. భోజనాలు పెట్టిన తర్వాత ఇప్పుడు ఆ ప్రాంతంలో పని అయిపోయిన తర్వాత మరొక స్థలానికి వెళ్ళాలి. ఇప్పుడు మరొక స్థలానికి వెళ్ళాలి అన్నప్పుడు ఏం జరుగుతుంది అక్కడ అని చూస్తే, సముద్రము అవతలకి మీరు వెళ్ళండి అని ప్రభువు చెప్పాడు. వాళ్ళకు ఒక దోణి ఉంటుంది, అంటే పడవ. ఇప్పుడున్నటువంటి ఓడలు కాదు, పడవ. అందులోకి మరి ప్రవేశించారు. వాళ్ళని పొమ్మని చెప్పాడు. ప్రభు వెళ్ళలేదు. ఇంతలో ఏమైపోయింది, అక్కడ ఒక పెద్ద గాలి విసరగా సముద్రం పొంగుచుండే నాకు. కాబట్టి గాలి విసరడం అంటే ఏమిటి ఇక్కడ అర్థం చేసుకోరండి. ఇప్పుడే చెప్పాను కదా, గాలి విసరడం అంటే సాక్షాత్తు ప్రభువే, దేవుని యొక్క శక్తే వాళ్ళ మీదకి ఇస్తుంది. మరి ఇది దేనికి సాదృశ్యము అంటే, దేవుడు కొన్ని సందర్భాల్లో మనలను పరీక్షిస్తాడు, మన యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. మనకు వచ్చినటువంటి పరిస్థితుల్లో, మనకు వచ్చినటువంటి కష్టాల్లో, మనకు వచ్చినటువంటి శ్రమల్లో, మనకు వచ్చిన ఇబ్బందులు, ఇరుకుల్లో నిలబడరా అని ఆ గాలి అనేటటువంటిది ఆ యొక్క సముద్రమే వాళ్ళు ఎక్కడైతే ప్రయాణం చేస్తున్నారో ఆ సముద్రంలోని ఆ ధోనిలో మనకే వచ్చింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, శిష్యుల మీదకి సముద్రం అనగా ఈ లోకములో, ధోని అనగా దేవుని యొక్క సహవాసమైన మనము ఈ లోకము అనే సముద్రములో
ఆ సహవాసంలో ఉండి మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఏమి జరగబోతున్నదంటే గాలి మన మీదకి వస్తున్నది, సముద్రాన్ని కదిలిస్తున్నది. సముద్రానికి కదిలిస్తున్నది, గాలి మన మీదకి వస్తున్నది, సముద్రం నుండి కలిసినవి ఇప్పుడు వాళ్ళ మీదకి వచ్చేసేసింది. మరొక మాట చూద్దాము, 17 వచనం చూద్దాం. 17 అంతలో చీకటి ఆయన కానీ వారి యొద్దకు రాలేదు. రెండవ సమస్య వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ధోని నడిపిస్తూ ఉన్నారు, చాలా దూరం వెళ్ళిపోతున్నారు, చీకటి పడిపోతున్నది. చీకటి అంటే చాలా కష్టమైన విషయం. చీకటిలో సముద్రంలో ఇడిపోతామో మనకే తెలీదు. ధోని ఎడిపడిపోతుందో, పడవ ఎడిపడిపోతుందో, ఓడలు ఎడిపోతాయి. అందుకని దిక్సూసులు పెట్టుకుంటారు వాళ్ళు. ఆ దిక్సూసు ద్వారానే ఆ ఓడ నడిపించాలి, లేకపోతే వాళ్ళ వల్ల కదా పోవడానికి. చీకటి కమ్ముకుంది. ఇప్పుడు ఒకటి చీకటి కమ్మింది, 2 వాళ్ళు ధోనిలో ఉన్నారు, 3 సముద్రంలో ప్రయాణం ఉన్నది. ఇది మన విశ్వాసుల యొక్క జీవిత విధానము. ఈ లోకమనే సముద్రంలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు శిష్యులు విశ్వాసులకు, దేవుని బిడ్డలకు సాదృశ్యంగా కనబడతారు. ఎప్పుడైతే అది వారి మీదకి వచ్చిందో, ఎప్పుడైతే ఆ యొక్క పరిస్థితి వచ్చిందో, వారి మీద చీకటి కమ్ముకున్న రీతిగా మనము కూడా ఈ లోకంలో ప్రయాణినప్పుడు చీకటి కమ్ముతుంది మన మీద. చీకటి అంటే అర్థమైందంటే పాపము. ఏదో ఒక పాపము, ఏదో ఒక దోషము, ఏదో మోసమో, ఏదో అబద్ధమో, ఏదో దొంగతనమో, లంచమో, ఏదో ఒకటి, సినిమానో, త్రాగుడో, జోదమో, ఏదో ఒక రకమైనటువంటి చీకటి కమ్ముతుంది. చీకటి అంటే అది. ఈ లోకంలో వారి మీదకి చీకటి వచ్చింది, ఈ లోకంలో వారి మీదకి గాలి వచ్చింది, ఆ సముద్రం అంతా కూడా వాళ్ళ మీదకి ఎదురు తిరుగుతున్నది. ఇక ప్రయాణం చేయడం చాలా కష్టంగా ఉన్నది. ఇక్కడ మనం అర్థం చేసుకునే మరి యొక్క ఆత్మీయ సత్యాలు, మనం ఈ లోకంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఇలాంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాలి, ఇలాంటి కష్టాలు మనం ఎదుర్కోవాలి, ఇలాంటి శ్రమలు మన మీదకి ఎదుర్కోవాలి. సముద్రం ఎలాగా తిరగబడిందో, లోకం మన మీద తిరగబడుతుంది. లోకంలో ఉన్నవారు మన మీద తిరగబడతారు. మన బంధువులు, మన స్నేహితులు, మన ఆఫీస్ వాళ్ళు, మన ఇరుగువారు, మన పొరుగువారు, అనేకమైనటువంటి వారు రకరకాలమైన మన మీద ఎగిరిపడతారు. ఎవరి మీద? ధోనిలో ఉన్న వారి మీద, దేవుని నమ్ముకున్న వారి మీద, దేవుని సంఘంలో ఉన్న వారి మీద. ఎంతమంది ఉన్నారు చెప్పండి? మహా అయితే ఎంతమంది ఉన్నారు? 1000 మంది ఉన్నారా? 1,00,000 మంది ఉన్నారా? 12 మంది ఉన్నారు. 12 మందే కదా శిష్యులు. 12 మంది శిష్యులు ఉన్నారు అంతే. ఆ 12 మందికి మీదకి ఇంత పెద్ద గాలి రావాలా? ఇంత సముద్రంలో అలలన్నీ వాళ్ళ మీదకి రావాలా? అనేక సందర్భాల్లో దేవుడు మనం పరీక్షించేదాని కొరకు కూడా తుఫాను పంపిస్తాడు. ఇందాకేం చెప్పాను? తుఫాను రావడానికి కారణము దోషం ఎక్కడ ఉంటుందో వారిని శిక్షించడానికి తుఫాను పంపిస్తాడు. విశ్వాసులకు, దేవుని నమ్ముకున్న బిడ్డలకు ఎందుకు పంపిస్తాడు అంటే వారి విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. వీరు నిలబడగలరా వచ్చిన పరిస్థితుల్లో? వీడు నమ్మగలరా వచ్చిన పరిస్థితుల్లో? అందుకనే ఆ పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా ఉన్నారు చూడండి. వాళ్ళు 19 వచ్చింది. 19 చూడండి. ఇక్కడ మరొక లోతైన సత్యం మనం చూడబోతున్నాం. వారు ఇంచుమించు 2 కోసుల దూరము దోణి నడిపించిన తర్వాత, ఒకవేళ ఆ దోణి స్టార్ట్ అయిపోయినంతనే ఈ గాలివాన వస్తే వాళ్ళు అక్కడ ఆగిపోయేవాళ్ళే. మనం అంతే కదా, అక్కడ ప్రయాణం చేస్తాం అనుకోండి, వర్షం పడుతుంటే ఇంటికాడ ఆగిపోతాం, ఎందుకు వచ్చిన గొడవలే అనుకుంటాం కదా. చాలా సందర్భాలు అంతే కదా. ఏదైనా బయట సందర్భం వస్తే ఎందుకు వచ్చిన గొడవలు, ఇక్కడ మనం ఇక్కడే ఉన్నాంలే అనుకుంటాము. కానీ ప్రభు అనుమతించాడు. 2 కోసుల దూరం వెళ్ళాలా అంటే, ఉదాహరణ చెప్పాలంటే 2 మైళ్ళు వేసుకోండి. 2 మైళ్ళ దూరం అనగా సముద్రంలో చాలా దూరం వెళ్ళిపోయినారు. దాని అర్థం సముద్రంలో చాలా దూరం అంటే ఇక ధైర్యం లేదు ఇప్పుడు వాళ్ళకి.
ప్రభువు లేడు ఇప్పుడు వాళ్ళకి. ఇక లోతైనటువంటి అనుభవంలోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు, సముద్రంలోకి వెళ్ళిపోతుంటున్నారు. 2 కోసుల దూరం అయ్యేంత వరకు కూడా ప్రభు కదలలేదు. ఈ 2 కోసుల దూరానికి వచ్చి గొప్ప దైవజనులు కొన్ని విషయాలు వీటిని గురించి చెప్పారు. ప్రభు 2 కోసుల దూరం అని ఎందుకు రాయబడింది గ్రంథములు అంటే, 3 కోసులు రాయొచ్చుగా, 4 అని రాయొచ్చు, 10 కోసులు రాయొచ్చు, లేకపోతే 1 కోసు అని రాయొచ్చు కదా. ఎందుకని రాశారు అంటే, ప్రభు వారి దగ్గర రావడానికి 2 కోసుల దూరం అంటే, ప్రభు ఈ లోకానికి నుంచి పరలోకం పోయి తిరిగి లోకానికి రావాలంటే 2000 సంవత్సరాలు దాటాలి. 2000 సంవత్సరాలు ఇప్పుడు దాటినాయి. ఇప్పుడు మనం ఇక 2000 సంవత్సరాలు దాటిన తర్వాత ఎప్పుడైనా వస్తాడు ప్రభు. అందుకని 2 కోసుల వరకు కూడా ప్రభు వాడి దగ్గరికి రావటం లేదు, వాళ్ళ దగ్గరికి రాలేదు. 2 కోసుల దూరం అయిన తర్వాత అప్పుడు ప్రభు జ్ఞాపకం చేసుకొని వాళ్ళ దగ్గరికి వస్తున్నాడు. ఈ లోపల వాళ్ళు పడినటువంటి బాధలు చూడు, వాళ్ళు పడినటువంటి భయం చూడు, వాళ్ళు పొందిన వేదన చూడు. ఒకవైపున చీకటి గమ్ముతుంది, మరొక వైపున అలలు వాళ్ళ మీదకి వస్తున్నాయి, ఒకవైపున సముద్రం తిరగబడుతున్నది. అదే నాడు క్రైస్తవ జీవితము. మన యొక్క జీవితం అదే. లోకమలను నానా విధాలుగా బాధపడుతున్నది, ప్రభుత్వాలు నానా విధాలుగా బాధపడుతుంటున్నారు, లోకంలో ఉన్న ప్రజలు నానా విధాలుగా వేధిస్తున్నారు, బాధిస్తుంటున్నారు. గాలులు మన మీద వీస్తున్నాయి, ప్రభు మనం పరీక్షిస్తుంటున్నాడు, ప్రభు మనం పరీక్షిస్తుంటున్నాడు. మరియు లోక సంబంధమైనటువంటి చీకటి, అనేకమైనటువంటి దురభ్యాసాలు, అనేకమైన ఆకర్షణలు, అనేకమైనటువంటి చెడు, అనేకమైనటువంటివి మనలను ఆవరిస్తున్నాయి. వాటిని తప్పించుకోవాలా, వీటిని తప్పించుకోవాలా, ప్రయాణం ముందు కొనసాగాలా, వెళ్ళలేకపోతున్నాము. భయపడుతున్న సందర్భంలో ప్రభు ఏం చేశాడంట, వాడు పిలవలా, యేసయ్యా రాదా మా దగ్గరికి అని పిలవలా. వాళ్ళు కేకలేస్తున్నారంట, చచ్చిపోతున్నాం, నశించిపోతున్నాం, కేకలేస్తున్నాం. మనం కూడా అంతే కదా, ఇప్పుడు కూడా అంతే, మనం కేకలేస్తాం. కానీ ప్రభు ఏం చేశాడు, వాళ్ళని జ్ఞాపకం పెట్టుకున్నాడు. మరొక లోతైన సత్యము మనం ఈ రోజున జ్ఞాపకం చేసుకోరండి. ఎన్ని తుఫాన్లు మన చుట్టూ తిరిగినా కూడా ప్రభు మనం జ్ఞాపకం చేసుకుంటాడు. ఎంత భయంకరమైన తుఫాన్లు మన వైపున వస్తున్నప్పుడు కూడా ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ మాట ఎప్పుడు మీరు మర్చిపోవద్దు. ఎంత భయంకరమైన పరిస్థితులు మన చుట్టూ జరిగినా కూడా ఏ మాత్రము కూడా మన దగ్గరికి రానివ్వడు. నేను చెప్తున్నాను అనుకున్నారా? రండి, కీర్తన గ్రంథము 90వ అధ్యాయం, కీర్తనలు 90వ అధ్యాయంలో ఉన్న మాటలను జ్ఞాపకం చేసుకున్నా. ప్రభువే చెప్పాడు ఆ మాట. ఏమని చెప్పాడు చూద్దానండి. 7వ చదవండి. 7వ వచనం, నీ ప్రక్కన 1000 మంది పడినను. ఎంత మంచి మాట, ఎంత మనకు నిరీక్షణ కలిగిన మాట, ఎంత విశ్వాసంతో కూడినటువంటి మాట. ఆ మాట చాలు మనకు ధైర్యం ఇస్తానికి. ఎంతోమంది కూలిపోతున్నారు. కరోనా వచ్చినప్పుడు మేము ఇంట్లో ఉన్నప్పుడు ఇద్దరమే ఇంట్లో ఉన్నాము. 4 గంటలకే ఒక మృదంగం వినబడేది. శంఖోపం పోతారు, శంఖెత్తి కొడతారు తెలిసిన మనిషి చనిపోతే. ఉదయం 4 గంటలకే అది వినాలంటేనే భయపడిపోతారు. దానికంటే ముందు అర్ధరాత్రిలో కేకలు వినబడేవి. ఇంటి వెనక, ఇంటి ముందు, ఇంటి ప్రక్కన, ముందు వెనక 4 వైపులా చెవుడు గట్టిగా మూసుకునేవాళ్ళని. తట్టుకునేవాళ్ళం కాదు. తెల్లారి లేకే శవాలైపోతుండేవారు. నీ ప్రక్కన 1000 మంది పడినాను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినాను, అపాయము నీ యొద్దకు రాదు. నీవు నా శిష్యుడివి, నీవు నా కుమారుడివి, నీవు నా దాసుడివి, నీవు నా కుమారుడివి, కుమార్తెవి, నా బిడ్డవి. ఎలాగ అపాయం నీ దగ్గర రాణిస్తాను. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, ఇంతటితో అయిపోయింది అనుకోకాకండి. ఇవన్నీ కూడా ప్రభు వచ్చే దానికి ముందు భయంకరమైన తీర్పులు జరుగుతాయి. యుద్ధాలు భయంకరంగా జరుగుతున్నాయి ఈనాడు. యాక్సిడెంట్లు భయంకరంగా జరుగుతున్నాయి ఈనాడు.
నేను 70 ఏళ్ల జీవితంలో ఈనాడు విన్నటువంటి వార్తలు నేను ఎప్పుడు వినలేదు. ఈ రోజులో జరుగుతున్నటువంటి యాక్సిడెంట్లు కానీ, ట్రైన్ యాక్సిడెంట్లు కానీ, ఏరోప్లేన్ యాక్సిడెంట్లు కానీ, లేకపోతే మరి బస్ యాక్సిడెంట్లు కానీ ఎప్పుడు నేను వినలేదు. ఎప్పుడో ఒకటి ఎక్కడో ఒకటి జరిగిద్దని, ఎక్కడో ఒకటి జరిగేదని అప్పుడు చూపించేవాడు. అది కూడా ఎక్కడో పేపర్లో రాసేవాడు, లేకపోతే రేడియోలో చెప్పేవాడు. ఇప్పుడు పరిస్థితి ఎలాగుందంటే దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క తీర్పులు ప్రపంచం అంతా కూడా అలాగైపోతూ ఉంటున్నాయి. కార్లు ఉన్నాయి, నీళ్ళలో కొట్టుకొని పోతున్నాయి. మోటార్ బైకులు ఉన్నాయి, నీళ్ళలో కొట్టుకొని పోతున్నాయి. అది చేస్తారు కదా, మాకు కారు ఉంది, మాకు బస్సు ఉందని అంటూ నీళ్ళలో కొట్టుకొని పోతున్నాయి. ఎవరేం చేయలేరు. ఏ రాజకీయ నాయకులు కానీ, ఏ ప్రభు కానీ, ఏ రాజు కానీ ఎవరేం చేయలేరు. ప్రభు కానీ ఆయన కోపం కానీ వచ్చిందా ఎవ్వరు కూడా తట్టుకోలేరు. అది మామూలుగా రాదు. అది ఇంకో మాట ఉన్నది, అత్యంత ఇంకా భయంగా ఉంటుంది మనకు. ఆయన సుడిగాలిలో ప్రత్యక్షమవుతాడు అంటాడు యోబు. సుడిగాలి అంటే తెలిసిన నిలబడ బాగా చూపించారు అక్కడ కాకినాడ దగ్గర. ఏమిటి సుడిగాలి అంటే? గుండ్రంగా అంటే ఏంటి? నీ చుట్టూ గాలి వచ్చిందనుకో, నేను లేపుకొని వెళ్ళిపోద్ది పైకి, అంత శక్తి ఉంటుంది సుడిగాలి. అలాగే ఒక ఇంటి చుట్టూ వచ్చిందనుకో, ఇంటి లేపుకొని పోతుంది ఆ సుడిగాలి. చూసారా? మేము మన అమ్మాయి రత్న వాళ్ళ ఇంటి మీద మందిరం కట్టారు. మందిరం కట్టిన తర్వాత రేకులు వేసేసాము. మరి అన్నీ చక్కగానే బిగించేసి వచ్చాము, ప్రార్థన చేసాము, వచ్చాము, అన్నీ బాగానే ఉన్నాయి అనుకున్నాము. ఇక నెక్స్ట్ ఆరాధనకి వెళ్ళాలా, నెక్స్ట్ వారం మనం సుడిగాలి వచ్చింది. ఒక రేకు లేసి గాలిపటంలాగా వెళ్ళిపోయింది. ఒక అద్భుతం ఏంటంటే ఆ రేకు ఎవరి మీద పడ్డా, ఏ యొక్క ఇంట్లో పడ్డా కూడా ఎవరికో ఎంతో నష్టం జరిగేది. కానీ మన దేవుడు నమ్మదగిన దేవుడు కదా, దాన్ని తీసుకెళ్ళి కాలువలో పడేసేసాడు. అక్కడే కాలువ ఉంటుంది, ఆ కాలువలో పడేశాడు. కాబట్టి ఆయన సుడిగాలిలో వచ్చేయంటే అసలు ఎవరు తట్టుకోలేరు. అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, అలాంటి పరిస్థితిలో ఉన్నారు వీళ్ళందరూ కూడా. ఇప్పుడేం జరుగుతుందంటే చూడండి, ఎక్కడ ఉన్న మాటను జ్ఞాపకం చేసుకున్నా. 2 కోసుల ఇంచుమించు 2 కోసులు నడిపించిన తర్వాత ఏ సముద్రమైన నడుచుతూ తమ ధోని దగ్గరకు వచ్చిన చూసి భయపడిరి. ఇక్కడ చూడండి, ప్రభు ఏం చేస్తున్నాడంట? సముద్రం మీద, అదే నేను చెప్పిన మాట ఇందాక, ఇతర దేవుళ్ళని వారి దేవుళ్ళని నమ్ముకోవచ్చు, కాదనడానికి మనమేమి వారికి అభ్యంతరం కాదు, వాళ్ళ ఇష్టం అది. కానీ వారు సముద్రం మీద నడిచి చూపించలేకపోయినారు. ప్రభు అయితే సముద్రం మీద నడిచి, సముద్రము నన్ను ముంచివేయగలదా? సముద్రంలో నేను మునిగిపోగలనా? సముద్రం అలా నా మీదకి రాగలదా? సముద్రం మీద ఉన్న తుఫాన్ నా మీదకి రాగలదా? ఎందుకు వస్తుంది? 3 విషయాలు ఉన్నాయి అక్కడ. మొదటి విషయం ఏం తెలిసిన? సముద్రాన్ని సృష్టించినవాడు, అర్థంగా. రెండవది సముద్రానికి ఆజ్ఞాపించేవాడు. మూడవది సముద్రాన్ని పాయలుగా చేయగలిగినటువంటి వాడు. అంత శక్తి కలిగినటువంటి వాడు దేవుడు. అందుకనే ప్రియమైన సోదరి సోదరులారా, రాత్రికాల సమయంలో బైబిల్ పట్టణంలో ప్రభువునికి స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆయన సముద్రం మీద నడిచి వస్తున్నాడట. ఏదో విమానంలాగా వచ్చాడు, అట్లా దేవతలాగా రెండు వేసుకుని బయ్యని వచ్చేసాడా? అట్లా కూడా రావచ్చు ఆయన, కానీ అట్లా రాలా. అంటే దాని అర్థం ఏంటంటే సముద్రము నా పాదాల కింద. ఆత్మీయ అర్థం ఏంటంటే లోకము ఆయన పాదాల కింద ఉన్నది. లోకంలో ఉన్న రాజులైనా, లోకంలో ఉన్న గొప్ప జ్ఞానవంతులైనా, పండితులైనా, పామరులైనా, విద్యావంతులైనా, ధనవంతులైనా, గొప్పవారైనా, పేదవారైనా, ఈ లోకంలో ఉన్న సమస్త జనులందరూ కూడా ఆయన పాదాల కింద ఉన్నారు. అందుకని సముద్రం ఆయన పాదాల కింద ఉన్నది. ఆయన భూమి మీద నడిచాడు, సముద్రం మీద నడిచాడు, మేఘాల మీద నడిచాడు, ఆకాశంలో నడిచాడు, పరలోకంలో నడిచాడు. ఎవరున్నారండి చరిత్రలో, ఏ గ్రంథంలో ఎవరున్నారు ఇలాగ చేసినటువంటి వారు? ఆశ్చర్యకరుడు మన దేవుడు.
అందుకని ఏమంటున్నా అక్కడ నడిచి వాళ్ళ దగ్గరికి వచ్చాడట. వచ్చిన తర్వాత వాళ్ళు ఏమైపోయినారంట, భయపడిపోయినారు, చాలా భయపడిపోయినారు. భయపడి ఇప్పుడు ఏం చేశారు, కొంచెం చూసి భయపడి, అయితే ఆయన నేనే భయపడుకున్నాను వారితో చెప్పాను. జాగ్రత్తగా వినండి, ఇది ఎప్పుడైనా మీరు చేయండి. మీ జీవితంలోకి ఎలాంటి తుఫాను వచ్చినా, ఒక రోగం, భయంకర రోగమే ఒక తుఫానుగా రావచ్చు, ఒక ఆర్థిక ఇబ్బంది ఒక తుఫానుగా రావచ్చు, ఏ పరిస్థితి అయినా మనకు రావచ్చు. ఉన్నటువంటి సడన్గా దొరుకుతుంది. మాలాంటి వాళ్ళకైతే, ఇంకా వృద్ధులకైతే ఎప్పుడు ఎక్కడ దారి పడతామో మనకే తెలియదు. అవుతానే ఉంటాం, ఎక్కడ కళ్ళు తిరిగి పడతామో మనకే తెలియదు. చూసారా ప్రియమైన సోదరి సోదరులారా, అందుకనే ప్రభువు ఈ మాట గుర్తించారు. మనందరం కూడా ఈ మాటను రాసి పెట్టుకోవాలా, మన హృదయంలో పెట్టుకోవాలా, మన ఇంటిలో పెట్టుకోవాలా, మన జేబులో పెట్టుకోవాలా మాట. నేనే భయపడుకుని, నేను పడుకునేట్టు నా మనసుకు ఎదురుగా ఒక వాక్యం పెట్టుకున్నా. ఇప్పుడు కూడా ఉదయాన్నే లేచిన తర్వాత ఎవరి ముఖం చూడమనుపు, సెల్ ఫోన్ ముట్టుకోమనుకు, గడియారం వైపు చూడకమనుపు, అటువైపు ఇటువైపు కిటికీలు చూడమనుపు. లేచిన వెంటనే చూస్తాను ఆ వాక్యం. ఏంటి తెలుసా వాక్యం? నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది, భయపడకును. ఏ యొక్క హౌస్లో ఉన్నా నేను అది కరెక్ట్గా నేను పెట్టుకుంటాను ఎదురుగా. నా జీవితకాలం అంతా అది పెట్టుకుంటాను. దాని ప్రక్కన ఇంకొక వాక్యాన్ని పెట్టుకుంటాను. రెండో వాక్యం ఏంటంటే, శాశ్వతంగా కాలమున నిన్ను నేను ప్రేమించుచున్నాను. అంటే నా ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. ఒకవైపున వాక్యము, రెండో వైపున ఈ వాక్యం. అదే మనకు శబ్దస్వరూపుడు. ఆయన మాట్లాడుతూ లేచిన వెంటనే అదే దినానికి మనకిచ్చే ధైర్యం. మనం తినే టిఫిను, మనం తినే భోజనము, మనం చేసుకునే వంటకాలు కాదు, మనకు ఇచ్చే ధైర్యాలు ఆ వాక్యము. ఆ వాక్యాన్ని చూడాలి. అందుకని లేచిన వెంటనే ఎందుకు మన గృహాల్లో వాక్యాలు పెట్టుకుంటామంటే, ఏదో అలంకరణ కోసం కాదు పెట్టుకునేది. మీరు లేచిన వెంటనే ఆ వాక్యం వైపు చూసుకోండి. మీకు ఇష్టం వచ్చిన వాక్యం ఎదురుగా పెట్టుకోండి. మీరు పడుకున్నటువంటి యొక్క గృహములో, ఆ రూములో మీకు కంటి ఎదురుగా పెట్టుకోండి. వాళ్ళ లేచిన వెంటనే ఆ వాక్యం నీతో మాట్లాడతాను. నేను ధైర్యపరుస్తుంది, బలపరుస్తుంది, శక్తినిస్తాను. అందుకనే నేనే అని చెప్పిన వెంటనే వాళ్ళకి ఒక ధైర్యం వచ్చింది. ఎంత ధైర్యం వచ్చింది చెప్పండి వాళ్ళకి. మీరైతే అయ్యా లోనికి వస్తారా, ధోనిలోకి వస్తారా? మరి చూసారా, వాళ్ళ భయం తొలగిపోతుంది. ఇప్పుడు ధోనిలోకి వస్తున్నాడు ప్రభు, ధోనిలోకి వస్తున్నాడు. మరి యొక్క ఆత్మీయమైనటువంటి మర్మం మనం అక్కడ నేర్చుకోవాలి. బైబిల్ గ్రంథము చాలా లోతైనటువంటిది. ఎంత త్రవితే అంత మనకు వస్తూనే వస్తూ ఉంటాయి. ధోనిలో ప్రభు లేకపోతే అలజడులు, భయాలు, ఆందోళనలు, కలవరాలు, దిగుళ్ళు, చింతలు, అనేక రకమైనటువంటి యొక్క వాటిలో ఉంటాడు. ప్రభు లేనటువంటి ధోనిలో, ప్రభు లేనటువంటి యొక్క నామకార్థమైన క్రైస్తవ జీవితాలు, ప్రభు లేనటువంటి నామకార్థమైనటువంటి క్రైస్తవ కుటుంబాలు, ప్రభు లేనటువంటి నామకార్థమైన క్రైస్తవ సంఘాలు, ఈ మూడు కూడా ప్రభు లేవు కాబట్టి భయపడి గడగడగడగడగడగడగడలాడిపోతూ వస్తాయి. అయితే ధోనిలో ఆయనను వచ్చాడు. మొదటిగా వాడి భయం పోయింది, రెండవదిగా ధోనిలో చేర్చుకున్నాడు. ఇప్పుడు మూడవదిగా అక్కడికి ఇంకో మాట చదువుకుందాం. అక్కడ ఎంత శ్రేష్టమైన మాట ఉన్నదో చూద్దాం రండి. కనుక చూడండి, 21 వచ్చింది. అది చూసారా ప్రియులారా, వారు ఇష్టపడ్డారు అంట. ముందు భయపడ్డారు, ఏదేమో ఏ బోధమో సముద్రం మీద ఏమిటి ఇదంతా అని చాలా భయపడ్డారు. వాళ్ళు గడగడలాడిపోయి ఉంటారు. ఎందుకంటే సముద్రం మీద నడవడం ఏంటి? వేళ ఆయన
మామూలుగా కనబడ్డట్టుగా అయితే అరే మన గురువు గారే అనుకునేవాడు. ఇందాకనే చెప్పాను కదా, సముద్రం నడిచినప్పుడు ఆయన మామూలుగా నడవల. ఆయన సముద్రాన్ని ఆజ్ఞాపించినటువంటి శక్తిశాలిగా ఆయన సముద్రం మీద ఆయన నడుస్తూ వచ్చాడు. శక్తి స్వరూపుడుగా నడుస్తూ వచ్చాడు. భీకర స్వరూపుడుగా నడుస్తూ వచ్చాడు. సముద్రము గడగడలాడే స్వరూపము, గాలి గడగడలాడే స్వరూపము, మానవ స్వరూపం కాదు ఆయన. అందుకని వాళ్ళు గుర్తుపట్టలేక ఏదో దైవం అనుకున్నారు. కానీ అయితే ప్రభువు ఎప్పుడైతే నేను అని చెప్పాడో అప్పుడు వాళ్ళకి ధైర్యం వచ్చింది. మన జీవితాల్లో కూడా కుంగిపోతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, వేదన పడుతున్నప్పుడు ప్రభు యొక్క స్వరం మనం వినగలిగితే, నేనే అన్నప్పుడు ఆ ధైర్యం మనకు వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఆహ్వానిస్తున్నారు, ఇష్టపడే, అయ్యా రండి కూర్చోండి, లోనకొచ్చి కూర్చోండి. ప్రియమైన సోదరి సోదరులారా, ఇప్పుడు ప్రభు లోనకొచ్చి కూర్చున్నాడు. ప్రభు లోనకొచ్చి కూర్చున్నప్పుడు 3 విషయాలు అక్కడ జరుగుతూ వచ్చినాయి. మొదటి విషయం ఏమైపోయిందంటే, ఏ సముద్రం మీద అయితే ధోని ఉన్నదో ఆ సముద్రం ఏమైపోతుంది? నిమ్మలం అయిపోతుంది. అనగా ఏ లోకం నీ మీదకి వచ్చి, నీ కుటుంబం మీదకి వచ్చి, లేక మన సంఘం మీదకి వచ్చి మనల్ని ముంచివేయాలనుకుంటారో ప్రభువు కానీ అక్కడ కనబడితే ఆ సముద్రము మౌనమై వెళ్ళిపోతుంది. రెండవదిగా గాలి ఒకవైపు వస్తున్నది. గాలికి ఆజ్ఞాపించడం, ఆయనే గాలి స్వరూపుడు. ఆయన గాలి ఏముంది, ఆగిపోమంటే ఆగిపోతుంది. కాబట్టి 2 ఆగిపోయినాయి. ప్రభువే వారి మధ్యలోకి వచ్చాడు. భయం తొలగిపోయింది, ఆందోళన తొలగిపోయింది, చీకటి తొలగిపోయింది, సమస్తము తొలగిపోయినవి. ఇక ప్రయాణం ప్రారంభించారు. ఇప్పుడు ప్రయాణం ప్రారంభించారు. ఈ ప్రయాణం ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంట? ఆ మాట చాలా ప్రాముఖ్యమైన మాట చూడండి. వారు వెళుతున్న ప్రదేశమునకు చేరెను అంటే దీని అర్థం ఎందుకు అట్లా రాశారని నేను ధ్యానించాను. అంటే మన యొక్క ఓడ కానీ, లేక పడవ కానీ, లేక దోణి కానీ ఒకసారి ఎక్కిన తర్వాత తప్పిపోయేదానికి అన్ని రకాలైనటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి. గాలి అటు నెడుతుంది, ఇటు నెడుతుంది. సమయం లేదు, తర్వాత చెప్తాను. అపోస్తలుల కార్యాలు 27వ అధ్యాయంలో వారు ఎట్లా తప్పిపోయినారంటే, ఓడలో ఒకవైపు నిలబోయి ఇంకొక వైపున, ఇంకొక వైపున వాళ్ళు వెళ్ళవలసిన స్థలం వెళ్ళకుండా ఇంకొక వైపుకి వెళ్ళిపోయి నానావస్థలు పడ్డారు వాళ్ళు అక్కడ పౌరు ప్రయాణంలో. తర్వాత చూద్దామని. కానీ ఇప్పుడు ప్రభు అక్కడ ఉన్న కారణం చేత సరైన డైరెక్షన్లో వెళ్ళిపోతున్నది. ఎంత ఆదరణకరమైన విషయం చూడండి. నిజంగా ప్రభు మన హృదయాల్లో ఉంటే, నిజంగా ప్రభుకు మన గృహాల్లో స్థానం ఇస్తే, నిజంగా ప్రభు యొక్క ఆత్మ మన సంఘంలో కానీ ఉంటే మనలను సరైనటువంటి స్థానానికి నడిపిస్తుంది. ఏ స్థలానికి మనం వెళ్ళాలో, ఏ ప్రాంతానికి మనం వెళ్ళాలో, ఏ ప్రదేశానికి మనం వెళ్ళాలో, ఏ పని మనం చేయాలో, మన ద్వారా ఏ కార్యాలు జరగాలో అక్కడికి మళ్ళీ ప్రభు మనల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. కారణ ప్రియమైన సోదరులారా, అనగా మనం అనుకున్నవి మనం జరగాలి అన్నప్పుడు ప్రభు మనలోకి రావాలి. మన కుటుంబం అనుకున్నది నెరవేరాలి అన్నప్పుడు ప్రభు అక్కడ కార్యక్రమం జరిగించాలి. మన సంఘము కూడా సరైన గమ్యస్థానము, సరైన మందిరము, సరైన స్థలములో అది కట్టబడి అందరము తిరిగి క్షేమకరంగా అక్కడికి వెళ్ళి ప్రభును స్తుతించాలన్నప్పుడు ప్రభు అక్కడ పనిచేయాలి. చుట్టూ ఎన్నో భయాలు మనకున్నాయి, ఎన్నో కలవరాలు మనకున్నాయి, ఎన్నో దిగుళ్ళు మనకున్నాయి, ఎన్నో వేదనలు మనకున్నాయి. ప్రభుని మనం ఆహ్వానిస్తాం. ప్రభు నా హృదయంలోకి రా నాయన, నా అలజడినంతా తొలగించు. నా కుటుంబంలోకి రా నాయన, నా అలజడిని, నాకున్న కలవరాలన్నీ కూడా తొలగించు ప్రభు. నా సంఘంలో ప్రవేశించయ్యా, నా అలజడినంతా తొలగించు ప్రభు. ఎప్పుడైతే అలాగ మనం ప్రార్థన చేస్తామో పరిస్థితి అంతా కూడా మారిపోతూ వస్తుంది. అందుకని చూడండి, ఇప్పుడు తుఫాను వచ్చింది కానీ, భయంకరమైన గాలి వచ్చింది కానీ ఏమైనా నష్టం జరిగిందా? ఏమైనా నష్టం జరిగిందా? చెప్పండి. ఏమి నష్టం జరగలేదు వాళ్ళకి.
అది ఇప్పుడు ఎంతమందికి నష్టం జరిగింది చెప్పండి? కాకినాడ ప్రాంతంలో ఎందుకు నష్టం జరగాలంటే ఎన్నోసార్లు సువార్త ప్రకటించబడింది, వింటారా? మచిలీపట్నంలో ఎన్నోసార్లు సువార్త ప్రకటించబడింది, వింటారా? అలాగే అనేక స్థలాల్లో సువార్త ప్రకటించబడుతూ ఉంటున్నది. ప్రజలు వింటున్నారా? వినరు. మునిగిపోయేంత వరకు, నష్టం వచ్చేంత వరకు, నాశనం అయ్యేంత వరకు అలాగ జరుగుతూనే వస్తూ వస్తాయి. అందుకని ఈ సమయంలో మన యొక్క నిరీక్షణ మనది ఏంటంటే, ప్రభువు మనకిచ్చిన వాగ్దానం, నేనే ఎన్ని రకాల తుఫాను మీరు వచ్చినా భయపడకండి, ఎన్ని రకాల గాలులు మీ మనకు వచ్చినా భయపడకండి. భయం అనేది ఉంటుంది, మనం శారీరకంగా ఉంటాం కాబట్టి భయం అనేది మనకు ఉంటుంది, తట్టుకోలేము కొన్ని సందర్భాలు. అయితే ప్రభు యొక్క స్వరాన్ని విందాం, ప్రభు యొక్క మాటను తీసుకుందాం. వారు క్షేమంగా ఉన్నారు, వారు క్షేమంగా ఉన్నారు. వారందరికీ ఒక పని పెట్టాడు అవుతుంది. ఆఖరిగా మాట చదువుకుందాం. 22వ వచనం చదవండి. మరునాడు వచ్చారంట అక్కడికి కొంతమంది. అయిపోయింది ఆ పని. మరునాడు వచ్చినప్పుడు వాళ్ళకి ఏం కనపడుతుంది అక్కడ? చిన్న దోణ. చూడండి ప్రియులారా, ఇది లోకానికి సాదృశ్యం, ఇది లోకానికి సాదృశ్యం. తుఫాన్లో కూడా వెళుతున్నవారు, తుఫాన్లను వెళుతున్నటువంటి వారు దేవుని యొక్క బిడ్డలు. తుఫాను ఆఫ్ చేసిన ఆయన దేవుడు. అయితే ప్రభుత్వాలు ఏం చేస్తాయి? తర్వాత చూస్తూ ఉంటాయి. ఏ ఇల్లు పడిపోయిందా, ఎక్కడ మునిగిపోయిందా, ఎవరు చనిపోయినారా, ఏం చేద్దామా, రండి చూద్దాం. జనాలు పెట్టుకొని వాళ్ళని పిలుచుకొని వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? అప్పుడు పరిశీలన చేస్తూ ఉంటారు. ఓ ఇక్కడ ఇంతమంది, అక్కడ అంతమంది, వాళ్ళు ఎట్లా చనిపోయినారే, ఇట్లా పడిపోయినాయి వీళ్ళు, వాళ్ళు ఏదో ఒకటి చేద్దాం వెళ్ళని బైబిల్ ఉన్నది చూడండి. అయిపోయిన తర్వాత చూస్తున్నారు. కానీ మన ప్రభు మనం విడిచిపెట్టేవాడు కాదు. అది రాత్రికాల సమయంలో ప్రభువా ఎన్ని తుఫాన్లు వచ్చినప్పటికీ, తుఫాను రూపమే నీదయ్యా, గాలి రూపమే నీది, అగ్ని రూపమే నీది, వాయు రూపం నీది. నీదైనప్పుడు నేనేం చేయగలను? నీవు నా మీదకి వస్తే, నీటి రూపంలో వస్తే నేను చల్లదనం అయిపోతాను. అగ్ని రూపంలోకి వస్తే నేను కాలిపోతాను. గాలి రూపంలోకి వస్తే నేను కొట్టుకొని పోతాను. అందుకని నీకు తెలుసు నా పరిస్థితి అంతా కూడా. కాబట్టి ప్రియులారా, దేవుడు అగ్ని రూపంలో వచ్చి మనం కాల్చివేయడు, నీటి రూపంలో వచ్చి మనం ముంచివేయడు, వాయు రూపంలో వచ్చి మనను ఎగరగొట్టుకొని పోయాడు. భయపడకు, నేనే. కాబట్టి ఎందుకు తుఫానులు వస్తున్నాయో, గాలి అంటే ఏమిటో, మేఘాలంటే ఏమిటో, ఆయన స్వరూపం ఏంటో కొన్ని విషయాలు చూసుకున్నాం. మరొకసారి ప్రభు సమయం ఇస్తే మరొకసారి ప్రభు మరి ధ్యానించుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం. ఒక సహోదరుడు ఒక సహోదరి ప్రార్థించండి. మన కొరకే కాకుండా తుఫాన్లో చిక్కున్న వారి కొరకు, కష్టాల్లో ఉన్న వారి కొరకు, అక్కడంతా బాధలు ఉన్న వారి కొరకు, మరి వారి కొరకు, మరి మనకు ఆదివారాల పరిచర్య కొరకై కూడా ప్రార్థించండి. ఒక సహోదరుడు సహోదరి వాటిని ఉన్న వారికి క్లుప్తంగా ప్రార్థించండి. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన దేవా, మీకు పరిశుద్ధ జనమైన నామం బట్టి వందనాలు, స్తోత్రాలు. మీకు దయావాసాలు చిన్న సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటాను. వాక్యలేఖనాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. దేవా తండ్రి, నేను కూడా తండ్రి లోకం తండ్రి పట్టబడిన వారిగా తండ్రి దేవా భయం భీతులతో ఉండేటువంటి వారిగా ఉన్నటువంటి వారు అనేక సార్లు అనేక పరిస్థితులను బట్టి తండ్రి దేవా భయపడేటువంటి వారు ఆయన తండ్రి ఆ పరిస్థితుల నుంచి మనల్ని జాగ్రత్తడానికి తండ్రి దేవా మీరు సముద్రం మీద నడిచి వచ్చేవారు. కానీ దేవా మా పరిస్థితులు, మా భయము, మా ఆందోళన తండ్రి దేవా మీరు భయపడి నేనే చదివించేటువంటి దేవుడు ప్రభావ మీ యొక్క వాక్యం ద్వారాను తండ్రి మీ యొక్క తండ్రి సేవకుల ద్వారాను తండ్రి మీరు మాట్లాడుతూ దేవా మా భయం నుంచి, మా ఆందోళన నుంచి, మా కలవ నుంచి
బలపరిచారు తండ్రి, వారితో నడిచారు ప్రభు. ఆ రీతిగా తండ్రి మా జీవితాల్లో కూడా తండ్రి మీ యొక్క సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీరు మాతో ఉండండి, మమ్మల్ని బలపరచండి, ధైర్యపరచండి. తుఫాను వంటి పరిస్థితుల్లో తండ్రి మమ్మల్ని ఆదరించి బలపరచమని వేడుకుంటాం. మేము కూడా తండ్రి అనేక సార్లు కలవరపడేటువంటి వారమే, కానీ మీ లోకం వైపు చూస్తే తండ్రి కలవరం మాలో ఉంటుంది, సముద్రం వైపు చూస్తే మాలో ఉంటుంది. మీ వైపు చూసేటువంటి యొక్క దృష్టి, యొక్క మనసు తండ్రి మాకు దయచేయమని వేడుకుంటాం. దేవా సహాయపడానికి చూపించండి. అది మాత్రమే కాదు ప్రభావ, మీ వెలుగైనటువంటి వారి మీద మీ కనుదృష్టించి తండ్రి అనేక అపాయాల నుంచి తప్పించేటువంటి వాడు తండ్రి, దుష్టులను దోషులను విడిచిపెట్టేవాడు కాదు. కానీ దేవా అదే రీతిగా తండ్రి మీ వెలుగైనటువంటి వారి మీద మీ కనికరాన్ని చూపించి తండ్రి వారి ఆ యొక్క ప్రమాదం నుంచి, ఆ యొక్క అపాయం నుంచి, కీడు నుంచి తప్పించేటువంటి దేవుడు తండ్రి. ఎక్కడ మీ బిడ్డలు ఉన్నారో అక్కడ మీ యొక్క సన్నిధి నుంచి తండ్రి వారిని బలపరిచేటువంటి దేవుడు, సమస్తాన్ని ఎరిగి తండ్రి వారి పక్షంగా కార్యాలు చేసేటువంటి దేవుడు. అది బట్టి మేము స్థుతిస్తున్నాం తండ్రి. నా ఎలా మా ఎలా తండ్రి మీకున్నటువంటి గొప్ప ప్రేమను బట్టి స్థుతిస్తున్నాం తండ్రి. మీ దైవం స్తోత్రాలు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి నెరవేర్చుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గత 3 దినాల నుంచి ఒకటేమైనా మరి అందరూ ఎంతో కలవరము ఆందోళనతో ఉండి ఉన్నారు. అలాగే నేను కూడా ప్రభావిత పరిస్థితుల నుంచి కూడా నన్ను మమ్మల్ని విడిపించారు ప్రభావ. కొంత నెమ్మదినిచ్చాను ప్రభావం కూడా నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభావ. మీరు వాక్యం ద్వారా కూడా తెలియజేస్తూ వచ్చారు. తుఫాన్ అంటే ఏంటి అని, తుఫాన్ అంటే మీరు రావడం అని, మరి ఆ యొక్క మరి ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఏ విధంగా మరి అలా జరుగుతుందనేది కూడా మీరు తెలియజేస్తూ వచ్చారు. ఇక్కడ దోషము మరి వ్యాపిస్తూ ఉంటుందో, దోషము ఉంటుందో అక్కడ మీ తుఫానులు పంపిస్తారని తెలియజేస్తూ వచ్చారు. నా దోషులను నిర్దోషంగా ఎంతగా తెలియజేస్తూ వచ్చారు. దేవుని శాంతులను దేవుడు తెలియజేస్తూ వచ్చారు. ఇంకా తండ్రి నుండి చెప్పే శాంతులతోనే మమ్మల్ని ఇంతవరకు కూడా కాపాడుతూ వచ్చారు. నాలుగు సంవత్సరాలు చెల్లించుకుంటూ మొదటిగా ఆయన నాలో నాలుగంటిని తీసుకువెళ్ళి నా కుటుంబంలో నాలుగంటిని కలవరం అంతటినీ కూడా తీసుకొచ్చుకున్నాల్సిందిగా వేడుకుంటూ అయ్యా సంఘంలో కూడా ప్రభావ ఎవరెవరు ఏ ఇబ్బందులు గుండా విడిచి ఉన్నాను, ఏ బలహీనత ఉన్న పరిస్థితుల్లో విడిచినాను, ఇంకొన్ని కూడా వేరు జ్ఞాపకం చేసుకున్నాను, వేడుకుంటున్నాను. తండ్రి ప్రభావ ఎవరు ఏ కలవరంలో ఉన్నారో మీ దగ్గరలో ప్రభావ అటువంటి పరిస్థితులన్నింటినీ కూడా విడిపించినండి. సమాధానం వారికి మీరు తోడే ఉండండి. ప్రతి పరిస్థితుల్లో వారికి ప్రతి అవసరం కూడా మీకు అలాగే ఈ తుఫాను బారిన పడి అనేక ప్రాంతాల్లో ప్రభావ ఆయన ఎన్నో ఇబ్బందులు పడిన వారు, మరి ఎంతో మరి ఆయన నష్టపోయిన వారు కూడా లేకపోలేదు ప్రభావ. అటువంటి వారందరినీ కూడా పేరుగా జ్ఞాపకం చేస్తాం. ఆ యొక్క నష్టాల నుంచి వారిని ఆయన విడిపించి ఆయన వారిని ఆదుకోనండి. ప్రభుత్వం ద్వారా కానీ ఆయన మరి ఏ విధంగా ఆయన పడ్డ పరిస్థితి ద్వారా అలాగే దాన్ని వారి జ్ఞాపకం తీసుకుని అలాగే కుటుంబం అంతా కూడా మీకు రాగలిగే ఇంతవరకు మీరు ఇస్తున్నటువంటి దినాల్లో కూడా మీరు పెట్టేటువంటి వారిని శక్తితో
ఆమేన్. ప్రింగళ మా పులో తండ్రి, నమ్మకం మా దేవానికి నమ స్తోత్రాలు. సాయంకాలం బైబిల్ పట్టణం కొరకు రాగనబడిన బట్టి నమ స్తోత్రాలు. ప్రభా ప్రతి కుటుంబాన్ని మీరు ఆశ్రయించి దీవించమని ప్రార్థిస్తున్నాను. అందరూ రాలేకపోయినారు, వారిని కూడా దర్శించండి. వారికి కూడా మాత్రం ధైర్యం విశ్వాసం కలుగు చేయమని ప్రార్థిస్తుంటున్నాను. ఏ కుటుంబంలో ఏ బాధ, ఏ కష్టము, ఏ ఇబ్బంది ఉన్నదో మీరు ఎరిగిన వారిగా వారికి సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను. ఆ రీతిగా దినాల్లో ప్రభా తుఫాను ఆదివారం ప్రారంభమైంది. అనేక గ్రామాల్లో, పట్టణాల్లో, విశాఖపట్నం, మా ప్రభా మచిలీపట్నం, మా తండ్రి మా ప్రభు ఇంకా అనేక స్థలాలు, దాని తండ్రి భయంకరమైనటువంటి యొక్క ఒడిశా ప్రాంతాల్లో కూడా ఈ తుఫాను వలన వందలాది వేలాది మంది నిరాశ్రయిపోయినారు. చాలామంది ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నారు. వారికి మీరే తోడైంది సాగమని ప్రార్థిస్తున్నాను. తుఫాన్లో ఎందుకు వస్తున్నాయో మాట్లాడుతూ వచ్చారు. తుఫాన్లో ఎవరిని రక్షిస్తారో మాట్లాడుతూ వచ్చారు. ప్రభా మా తండ్రి మరొకసారి ఈ సత్యాన్ని మా ప్రభా మేము మా వారికి ఉంచుకోకుండా నీకు చెప్పేవారిగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం నేనే చెప్పారు కాబట్టి ఆ మాటని మేము నమ్ముకుంటున్నాం. నా జీవితంలో మా కుటుంబాలు, మా సంఘం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దేశ క్షేమం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడెక్కడ దోషం అధికమైపోయిందో, ప్రభావానికి వ్యతిరేకమైన కార్యాలు ఎక్కువైపోయినాయో, మిమ్మల్ని ఎవరైతే మా ప్రభావ బాధపెడుతున్నారో, మీ ఆత్మను దుఃఖపెడుతున్నారో, ప్రభావ మీ తీర్పులు స్టార్ట్ అయిపోయినాయి రకరకాల రూపాల్లో. ప్రభావ ఆయన కనుకరించండి. వారందరి కొరకు విజ్ఞాపన చేస్తుంటున్నాం. మా దీని ప్రార్థన ఆలకించమని వేడుకుంటున్నాం. అటు మీరు చేసిన మీ ఉపకారం బట్టి మరి స్తుతిస్తూ వినపరుస్తుంటున్నాం. మా తండ్రి మా ప్రభా మాకు తెలియకుండా ఇంకెవరు ఏ బాధల్లో కష్టాల్లో ఉన్నారో వారికి మీరు తోడైంది సహపరుషులుగా ప్రార్థన చేస్తాం. మొదలు వచ్చిన బిడ్డలందరూ దీవించి ఆశ్రయించండి. చిన్న బిడ్డలు, యవనస్తులు, పెద్దవారు, వృద్ధులు అందరికీ అవసరం మీకు చూపించమని ప్రార్థన చేస్తూ వెళుతుండగా మీ బిడ్డలు మీరు తోడుగా ఉండి సహపరుషులుగా వేడుకుంటూ వెళతా మా ప్రభావం మీకు ఆరోపించుకుంటూ మా తండ్రి శనివారం మా తండ్రి మా ప్రభా మరి ప్రార్థన కొరకు సిద్ధపరచండి. ప్రభుదినము ఆరాధన కొరకు సిద్ధపరచండి. ఎవరు కూడా బలహీన కాకుండా సహాయపడుతురండి. అనేకమైన నూతన వ్యక్తులు వచ్చి వాక్యమని బలపడడానికి సహాయం చేయమని విధాల స్థలం చెప్పుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ మీకే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మమైన సహవాసం మనకును ఇప్పుడు పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ దాకాలము తోడై ఉండుగాక. ఆమేన్. భయభీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము.